ఈరోజు మనము ఉప్మా చేసుకుంటున్నాము. ఒక గ్లాసు రవ్వ అండి, టమాటోస్ 2 పెద్దవి కట్ చేసి పెట్టాను, మిర్చీస్ అండి 4 మిర్చీస్ కట్ చేసి పెట్టాను, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేశాను, శనగపప్పు, ఆవాలు జీలకర్ర, కాజు అండి, కాజు, రుచికి సరిపడా సాల్ట్. ఫ్రై చేసుకుందాం ఫస్ట్ రవ్వ. స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. రవ్వ ఫ్రై చేయొచ్చు, అదే ఆనియన్ అన్నీ వేసి అందులోనే రవ్వ ఫ్రై చేసి ఆ వాటర్ వేసుకోవాలండి. తర్వాత హీట్ అయ్యాక ఆయిల్ వేస్తాము. ఆయిల్ వేసుకుందామండి. పావు వేసాను. ఆయిల్ హీట్ అయిందండి, ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలండి, జీలకర్ర చిట్పటలాడాక శనగపప్పు వేసుకుందామండి. కాజు కూడా వేసేసుకుందామండి, ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ వేసుకుంటున్నామండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక మిర్చీస్ కూడా వేసేసుకుందాము. మిర్చి, కరివేపాకు వేసుకుందాము. మిర్చి, కరివేపాకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత టమాటోస్ వేసుకుందాము. ఉప్మాకి వాటర్ బాయిల్ చేస్తున్నానండి. 4 గ్లాసులు. ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నాము అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా వేసుకున్నామండి. గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, టమాటోస్ వేసుకున్నాము. బాగా మగ్గాలండి. ఇవాళ టమాటాలు బాగా రావట్లేదు, చాలా గట్టిగా వస్తుంది. అందుకని కొంచెం సేపు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది ఉడకడానికి టమాటో. ఇది కొంచెం మగ్గాక రవ్వ వేసుకుందాము. ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం రవ్వ వేసుకుని కలుపుకుందాము. మంచిగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన రాకుండా. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవ్వలేదు ఇంకా, ఇది రవ్వ ఫ్రై అయ్యే వరకు వాటర్ బాయిల్ అవుతుంది. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇలా పొడి పొడిగా అయిందండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్లోనే సాల్ట్ కూడా వేసేద్దామండి. 1½ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. రుచికి సరిపడా వేస్తున్నానండి సాల్ట్. రుచికి సరిపడా సాల్ట్. ½ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఆ వాటర్ ఈ రవ్వలో వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ వాటర్ ఇందులో వేసేసుకుందామండి. కలిపేసుకుందాము బాగా.
చూసారు కదా, బాగా కలిసిపోయింది. 4 గ్లాసెస్ పెట్టానండి ఒక గ్లాస్కి. మూత పెట్టుకుందాము, తొందరగా అయిపోతుందండి. అయిపోయిందండి మన ఉప్మా బాత్. చూసారు కదా, మన ఉప్మా బాత్ లాగా అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగా అయిందో, స్మూత్గా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఏమి ఉప్మా రెడీ అండి. ఇలానే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. వాటరీగానే ఉండాలి, లిక్విడ్గా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమేనండి. మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.